ముందుగా వైష్ణవిని ఆహ్వానిద్దాం మన హర్షధ్వానాలతోటి. వైష్ణవి ఎంపిక చేసుకున్న పాట రచన సముద్రాల రామానుజాచార్య, మన జూనియర్ సముద్రాల అంటాం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, సుశీలమ్మ, జానకమ్మ, శూలమంగళం రాజ్యలక్ష్మి గారు పాడినటువంటి పాట భక్త ప్రహ్లాద్ సినిమా నుంచి అందని సురసీమ. చాలా మంచి పాట, జావళి లాంటి పాట. జయ హో సమస్త దానవ సామ్రాజ్య సంస్థాపన ధురీనా, జయ హో జయ హో జయ హో. అందని సురసీమ నీదేనోయి, అందని సురసీమ నీదేనోయి, అందరూ ఆశించు అందాల హాయి, అందించే నెరజాడల మోయి. అందని సురసీమ నీదేనోయి, అందని సురసీమ నీదే. కోరికే ముసల వీరా సుకుమార రణధీరా, కోరికే ముసల వీరా సుకుమార రణధీరా, సోయగాల నడల బాలివుడిలో సోలిపోయేనా, లాలించి రాగరసడోల తేలింతు ప్రేమ భోగాల, లాలించి రాగరసడోల తేలింతు ప్రేమ భోగాల.
చాలా బాగా పాడామమ్మా. ధన్యవాదాలు సార్. అండ్ ఎస్పెషలీ రాజేశ్వరరావు గారి కంపోజిషన్స్ చాలా కష్టం ఉంటాయి. అందరికి ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. మంచి వాయిస్ కల్చర్ బాగుంది అండ్ వెరీ బ్రైట్ వాయిస్. ధన్యవాదాలు సార్. రాగమాలిక కదా, ఏ రాగాల్లో చేశారు గురువు గారు? పల్లవి మియా మల్లార్ రాగంలో ఉంది వెరీ సార్. గుడ్. సెకండ్ చరణం మోహన్ రాగంలో ఉంది సార్. మూడో చరణం హంసానంది రాగం. ఓకే. చివరి చరణం జంజూట్. జంఝూటియా? జంఝూటి. హరవాళ్ళు సెంజురుటి అంటారు దాన్ని, జంఝూటి. మా ఓరియంటేషనే కదా, శృతి భేదం గ్రహభేదం అయిపోయింది. ఎంత గొప్పగా చేశారో. ఇది వింటుంటే నాకు అనిపించింది ఏంటంటే ట్యూన్కు రాసినటువంటి పాట చాలా కష్టం. హిరణ్యకశిపుడి ఆస్థానంలో రంభా ఊర్వశి ఇంద్రుడి దగ్గర కూడా కాదు, ఆయన దగ్గరకు వచ్చి నృత్యం చేసేటటువంటి సందర్భం. ఇందులో చాలా గొప్పగా అందమైన పదాలతోటి వాళ్ళ పేర్లను తీసుకొచ్చారు ఆయన. ఫస్ట్ చరణం నువ్వు పాడలేదు, అది రంభ పాడాల్సింది. అందమందు చిందులందు తుద పరిరంభమందు నాకు నేనే సాటి అని. పరిరంభమందులో రంభ అని ఆ పాట, ఆ చరణం రంభ తాలూకు అని. తర్వాత అమ్మాయి పాడినటువంటి మోహనలో లాలించి రాగ రసడోల తేలింతు ప్రేమ భోగాల మేనకాన రాని వలపు తేటల మెలగి మేను మరువజేయు మేటిని. మేనకాన రాని వలపు తీరుల, శరీరంలో కనిపించని వలపు తీరులు అని ఒక సెన్సు. మేనక అన్న పేరు రావడం కూడా ఒక సెన్స్. ఇక మూడో చరణం వయసు తలపు తార వలపు పేరు పొంగువార మరుని కాంక్ష తీర మనసేల ఊర్వశేర. ఊర్వశేర అనడం ఊర్వశిన్రా నేను అని ఒక అర్థం. ఊర్వశేర అంటే నా ఒడిని చేరా అని అర్థం. చివరిది మాత్రం మామూలుగా స్ట్రైట్గా జాణ తిలోత్తమయే, జాణ తిలోత్తమయే అని రాశారనమాట. అందరు నలుగురి పేర్లు వచ్చేటట్టు 4 చరణాలలోనూ ఆ పద గుంభన, ఆ పోహళింపలా తీసుకురావడం అనేటువంటి గొప్ప విషయం. ఎక్కువగా మనకు వినిపించినటువంటి వాయిస్ సుశీలమ్మ, జానకమ్మ బాగా వినిపించిన వాయిస్లు. శూలమంగళం రాజ్యలక్ష్మి గారు కూడా, శూలమంగళం సిస్టర్స్ అని చెప్పి వాళ్ళిద్దరు, శూలమంగళం వాళ్ళందరూ కర్ణాటక సంగీత కచేరీలు చేయడంలో నిష్ణాతులు. ఆయనంటగా ఎక్స్ట్రాడినరీ కంపోజర్ రాజేశ్వరరావు గారు. ఆయన కనుక నిజంగా పాడదలుచుకుంటే చాలా సినిమాల్లో ప్లేబ్యాక్ ఆయనే పాడుండొచ్చు. కానీ ఆయన కేవలం సంగీత దర్శకత్వానికి మాత్రమే వెళ్ళిపోయి ఎక్కువ పాటలు ఘంటసాల గారి చేతే పాడించారు ఆ రోజు. అది ఒక గొప్ప సంస్కారం. జూనియర్ సముద్రాల గారు చాలా ఫాస్ట్గా పాటలు రాసిస్తారని ఆ రోజుల్లో చాలా ప్రతీతి. ఇంత మంచి పాటతోటి ఇన్ని విషయాలు నేను మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు నీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.